ముందుగా కళా జనార్దనమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. ఈ ప్రత్యేకమైనటువంటి మాట ఎందుకు మాట్లాడినంటే, అనేక సందర్భాల్లో వారు నన్ను పిలుస్తుంటారు, కానీ ఈరోజు ఒక అపురూపమైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అపురూపమైనటువంటి కార్యక్రమాల రూపశిల్పి, నిర్వాహకులు, ఈ సంస్థ చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో తన మనసును కరిగించి విజయవంతం చేయడంలో నిర్విరామమైనటువంటి కృషి సల్పుతున్నటువంటి గౌరవనీయులు జనార్దనమూర్తి గారు, గౌరవనీయులు గురుదేవులు, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి కొలుకులూరి ఇనాక్ గారు. నేను వారిని ఎందుకు తెలిసి కావాలని గురుదేవులని సంబోధిస్తున్నా అంటే, మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి మా గురుదేవుడైనటువంటి ఆచార్య జయశంకర్ గారు వీరు చాలా సన్నిహిత మిత్రులు. అనేక సందర్భాల్లో ఆచార్య జయశంకర్ గారు మాకు ఇనాక్ గారి గురించి చెప్పేది. అందుకనే వారిని చూడకముందు, వారితో పరిచయం కలగకముందే వారి పట్ల ఒక గురుభావం ఏర్పడ్డది. అటువంటి గురుదేవుని జన్మదినానికి హాజరు కావడం, అది ముఖ్య అతిథిగా వచ్చేటువంటి అవకాశం అదృష్టంగా భావిస్తూ ఈ జన్మకు చరితార్థకమైనటువంటి ఒక కార్యక్రమంలో నేను ఉండడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తూ, వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోని ఇంకా గొప్ప సాహిత్య సృష్టి కొనసాగిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులైనటువంటి సూర్య ధనంజయ్ గారు, గుండవరపు గీతాదేవి గారు, మల్లాది ఉషా గారు, పురాణపండ శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, కొలుకులూరి మధుజ్యోతి గారు, కొలుకులూరి సుమకిరణ్ గారు, అంటే ఇనాక్ గారి లాంటి వారి గురించి అనేక విషయాలు నాకంటే ఎక్కువ తెలిసినటువంటి పెద్దలు ఉన్నారు. అనేక దశాబ్దాలుగా, సంవత్సరాలుగా వారితో సాన్నిహిత్యం ఉన్నటువంటి మహానుభావులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉన్నారు. నిజంగా అంటే ఇనాక్ గారిని చూస్తే, వారి గురించి ఒక్కసారి మనసుతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే అనేక గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. నేను అంటే వారికన్నా దాదాపు 17-18 సంవత్సరాలు వయసులో చిన్నవాడిని. వారు 1939లో జన్మించడం, నేను 56లో, 16-17 సంవత్సరాలు. ఒక్కసారి నా చిన్ననాటి జీవితాన్ని కనుక నెమరు వేసుకుంటే, నేను చదువుకునే రోజులలో మా గ్రామాల్లో బడులు లేవు. చదివించగలిగినటువంటి ఆర్థిక శక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు కాదు. చదువు విలువ తెలిసినటువంటి సమాజం కాదు. ఇది చదువుకుంటే బాగుపడతామని చెప్పేవాళ్ళు లేరు. ఇది నేను చెప్తున్నటువంటి విషయం నా జీవితానికి సంబంధించింది. మరి అటువంటి పరిస్థితుల మధ్య ఎంతో కాస్తో కూస్తో చదువుకున్నాం, ఒక స్థాయికి చేరినాం. అప్పుడప్పుడు ఎవరన్నా వయసులో నాకంటే చిన్నవాళ్ళు లేదా చదువుకోని వాళ్ళు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే మేము ఎంత కష్టపడి పైకి వచ్చినాం అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళలో ఆ కసి, కృషి పెంచడానికి మా వాస్తవాలను ఆవిష్కరిస్తాం. మరి మా జీవితమే మేము చదువుకున్నప్పుడే ఇటువంటి పరిస్థితులు ఉంటే, ఇనాక్ గారు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? మామూలు విషయం కాదు. ఇది మన ఊహకు కూడా అందనటువంటి దయనీయ పరిస్థితుల మధ్య చదువు అందుబాటులో లేని రోజులల్లో, అసలు చదువుకునేటువంటి అవకాశాలు లేనటువంటి
సామాజిక స్థితిగతుల నుంచి వచ్చినటువంటి ఒక మహానుభావుడు ఈ వ్యవస్థకి ఆదర్శప్రాయమైనటువంటి స్థాయికి చేరిండు కాబట్టి వారి ఎల్లప్పుడూ మనందరికీ గౌరవనీయుడే ఆరాధ్యుడే అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఒక సాహితీ స్రష్ట. మరి ఇందాక సోదరిమని చెప్పిన తర్వాత గొప్ప కవుల గురించి మేము ఇంగ్లీష్ సాహిత్యం చదువుకున్నప్పుడు షేక్స్పియర్ గారు వారి రచనల గురించి ఇప్పటికీ ప్రామాణికంగా చెప్పుకుంటాం. కానీ ఇనాక్ గారి సాహిత్య సంపద సృష్టి బహుశా షేక్స్పియర్ గారితో పోల్చితే వారికన్నా 4-5 రేట్లు ఎక్కువ సాహితీ సృష్టి చేసినటువంటి మహానుభావుడు ఆచార్య కొరుకులేరు ఇనాక్ గారు. అయితే ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఈ సమాజ పోకడ, ఈ సమాజ గతి, సమాజ తీరుతెన్నులు, సమాజ స్వరూపం, స్వభావం ఒక జీవితకాలం కాదు, ఒక 100 సంవత్సరాల సమాజ పోకడ అర్థం కావాలి అని అంటే కొలుకులూరి ఇనాక్ గారు రాసినటువంటి పుస్తకాలు చదివితే బహుశా సమాజ స్థితిని అవపోసన పట్టవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఇందాక పరిచయ కార్యక్రమం సందర్భంగా వారు స్పృశించినటువంటి అనేక కోణాలని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఇవాళ తెలుగు సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మహానుభావులు కొందరుండరి. అటువంటి కొందరిని మనం ఇంత దగ్గరగా చూసే అవకాశం నాకు దక్కలేదు. కానీ ఒకరిద్దరిని దగ్గరగా చూడడమే కాకుండా వారితో కలిసి కార్యక్రమాలు చేసేటువంటి అదృష్టం జరిగింది. అందులో వారు ప్రముఖులు కాబట్టి ఇటువంటి మహానుభావునికి సంబంధించినటువంటి జన్మదిన సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని నన్ను భాగస్వామిని చేసినటువంటి జనార్దనమూర్తి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఇనాక్ గారు తన సాహితీ సంపద సృష్టి కొనసాగిస్తుండాలి, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉంటూ మనందరికీ దశ నిర్దేశనం చేస్తూనే ఉండాలి అనేటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.